మీనరాశి వాళ్ళకి 31 డిసెంబర్ నుంచి 6 జనవరి 24 వరకు ఎంతో అనుకూలమైనటువంటి వాతావరణంలో కొత్త సంవత్సరంలోకి మీరు అడుగు పెడుతున్నారన్నమాట. ఈ వారమంతా కూడా మానసిక స్థితి బాగుంటుంది. మీ పరిపక్వత, మీ ఇంటెలిజెన్స్ అంతా కూడా వినియోగించి ఈ వారమంతా అనుకున్న పనులు అనుకున్నట్టుగా నెరవేరుస్తారని చెప్పాలి. ధన ఆదాయం మీకు బాగా ఉండి, అలాగే కుటుంబంలో సంతోషాన్ని మీకు ఎంతో అనుకూలమైన వాతావరణంలో ఉంటుంది. చదువుల విషయంలో ఎంతో రాణింపు అనేది గుర్తింపు కనిపిస్తూ ఉంది. అయితే బంధువుల, స్నేహితుల సహాయ సహకారాలు పెద్దగా కనిపించడం లేదు. విలువైన వస్తువులు, భూములు, వాహనాలు, ఇళ్ళు కొనటానికి ఎంతో అనుకూలమైనటువంటి వాతావరణంలోకి ముందుకు వెళ్తారు. సంతానం విషయంలో విదేశాలకు వెళ్ళాల్సిన వాళ్ళు, పై చదువుల కోసం తిరుగుతున్న వాళ్ళకి అనుకూలంగా ఉంది. దూర ప్రయాణాలు కూడా కలిసి వస్తాయి. తెలివైన నిర్ణయాలతో ముందుకు వెళ్తారు. ఆరోగ్యపరమైన విషయాల్లో మాత్రం జాగ్రత్తలు వహిస్తూ ఉండాలి. రోజు ఆదిత్య హృదయం చదువుకోవటం ఆరోగ్యపరంగా ఎంతో మంచిది. భార్య భర్తల మధ్య చక్కటి సయోధ్య కలిగి సంతోషంగా ఆనందంగా గడుపుతారు. ఈ వారం అంతా అనేక శుభవార్తలు అందుకుంటూ ఆనందంగా ఉంటారని చెప్పవచ్చు. పెళ్లి కాని వాళ్ళకు పెళ్లి కుదురుతుంది. దూరంగా ఉన్న వాళ్ళు కలుసుకుంటారు. ఈ విధంగా మీనరాశి వాళ్ళకు అనేకంగా పార్ట్నర్షిప్ కలిసి వస్తుంది. ఉద్యోగస్తులందరికీ కూడా ఉద్యోగంలో మంచి గుర్తింపు, ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, పై అధికారుల ప్రశంసలు అన్నీ బాగుంటాయి. వ్యాపారస్తులందరికీ కూడా వ్యాపారంలో అనేక రకాలుగా నష్టానికి గురయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ రాశి వాళ్ళు, వ్యాపారస్తులు జాగ్రత్త వహించడం ఎంతైనా మంచిది. ఖర్చులు మాత్రం బాగా అదుపులో ఉంటుంది. మరి ఈ రాశి వాళ్ళందరికీ కూడా రోజు గురు చరిత్ర పారాయణాలు చదవడం, గురు మంత్రాలు చదువుకోవడం ఎంతో మేలు కలిగిస్తుంది.